తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వెండితెర నట శిఖరం తెలుగు సినీ సింహాసనానికి శాశ్వత రారాజు సూపర్ స్టార్ కృష్ణ అని టౌన్ వైడ్ కృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు వరప్రసాద్ అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి సందర్భంగా భీమవరం మల్టీప్లెక్స్ పక్కన కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ టౌన్ వైడ్ ప్రెసిడెంట్ బోనం వరప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ గుర్తుండిపోయే పేరు సూపర్ స్టార్ కృష్ణ అని, రకరకాల పాత్రలతో అలరించి ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకున్నారని, ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. అనంతరం 680 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ అభిమానులు వంకల బోస్ యాదవ్, ఎన్ హరికుమార్, మీసాల శ్రీనివాస్, ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు పేదలకు అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరం మేము గత 80 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. ఈ సీనియర్ అభిమానులు కానీ సహకరించి, కానీ కృష్ణ గారు భౌతికంగా లేకపోయినా మేము ఎన్నడూ ఆయన గురించి భీమవరం మండలం చినామిరంలోని వృద్ధుల ఆశ్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పుట్టినరోజు సందర్భంగా గ్రామ అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో భోజనం అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే అంజిబాబు కుమార్తె స్వాతి కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి వృద్ధులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎర్రంశెట్టి శివకృష్ణ, వెంకన్న, గ్యాస్ శ్రీను, దుర్గారావు, శేఖర్, సునీల్, శివశ్యాం, శ్రీరామ్, లక్ష్మణ్, గణేష్, యేసు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు అలాగే పిఎస్సి సభ్యులైనటువంటి శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి జన్మదిన వేడుకలు చినమేరంలో ఉన్నటువంటి వృద్ధురాశ్రమంలో జరుపుకోవడం జరుగుతుంది. ఆయన మీద ఎంతో ప్రేమ ఉండి ఈరోజు మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆయన ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా అందరి తరఫున జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు మరోమారు తెలియజేసుకుంటూ జై జనసేన, జై అంజుబాబు గారు. ఆంధ్రప్రదేశ్ పిఎస్సి చైర్మన్, మా భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా అయిన పులపర్తి రామాంజనేయులు అంజుబాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని చినమేరం వృద్ధుల ఆశ్రమంలో చినమేరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్న ఈ కేక్ కటింగ్ కార్యక్రమం అందరినీ ఆనందం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా అంజుబాబు గారు వాళ్ళ అమ్మాయి రావడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఈ రోజు ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు జనసేన కేడర్ చేయడం అనేది చాలా మంచి పరిణామం. ఇది అందరికీ స్ఫూర్తినిచ్చేది. అంజుబాబు గారు కూడా అదే చెప్తారు, ఏదైనా మంచి కార్యక్రమం చేయండి, డబ్బులు పాడు చేసుకోవద్దు, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలే చేయండి అని చెప్తారు. ఆ విధంగానే మా కేడర్ ఫాలో అవుతుంది. అంజుబాబు గారు మరిన్ని పుట్టినరోజులు ఇలాగే చేసుకోవాలని, ఆయన రాజకీయంగా మరింత ఎదగాలని, త్వరలోనే ఆయన మంత్రిగా మేము అందరం చూడాలని కోరుకుంటున్నాం. సిగరెట్ పొగైనా, గుట్కా వ్యసనమైన ప్రతి రకమైన పొగాకు ప్రాణాంతకరమని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ జీవి రమణారావు అన్నారు. భీమవరం శాంతి నర్సింగ్ హోంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. వైద్యులు రమణారావు పొగలో ఉండే తారు ఊపిరితిత్తుల పొరను దెబ్బతీస్తుందని, భారతదేశంలో దాదాపు 90% నోటి క్యాన్సర్ కేసులు పొగాకు వల్లే సంభవిస్తున్నాయని అన్నారు. అన్నవాహిక, గొంతు, క్లోమ క్యాన్సర్ కు కూడా ప్రధాన కారణమని అన్నారు. డాక్టర్ జి సుభాష్ మాట్లాడుతూ ధూమపానం చేసేవారిని మాత్రమే కాకుండా అతని చుట్టూ ఉన్న వారిని కూడా ప్రమాదంలో పడేస్తుందని అన్నారు. న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు, చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పొగ శరీరంలోని దాదాపు ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్లారాము, పిల్ల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వరల్డ్
నో టొబాకో డే. ప్రపంచవ్యాప్తంగా WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకుకు వ్యతిరేకంగా 1987లో స్టార్ట్ చేశారు. అది ఫస్ట్ వేరే డేట్లో ఉండేది, ఏప్రిల్లోను. తర్వాత ఏమో ఇప్పుడు మే 31ని మార్చారన్నమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా WHOలో సభ్యులైన అన్ని దేశాలు కూడా ఈ రోజున ఈ దినాన్ని పాటిస్తున్నారు వాళ్ళు. మనం కూడా అందులో భాగం కింద చేస్తున్నాం. ఈ పర్టికులర్ డేకి ఏంటంటే వాళ్ళు చెప్పింది, ఈ పొగాకు ఉత్పత్తి చేసే ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ నుంచి ప్రజల్ని ఏ రకంగా వాళ్ళు మభ్యపెడుతున్నారో దానిని మీరు ఎక్స్పోజ్ చేయండి అని ఒక నినాదాన్ని WHO వారు ప్రకటించారు. ఎందుకంటే ఎన్ని అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేసినా వాళ్ళు విరుగుడుగా కార్పొరేట్ సంస్థలు, ఈ పొగాకు ఉత్పత్తిదారులు, పొగాకు సిగరెట్లు తయారు చేసే కంపెనీలు మటుకు కుమ్మక్కైపోయి ప్రభుత్వాలని ఒప్పించేసి వాళ్ళ ప్రోడక్ట్స్ని ఏదో రూపంలో జొప్పిస్తున్నారు. యాడ్స్ ఇవ్వడం, దానికి ప్రముఖ హీరోలు, సెలబ్రిటీస్ కూడా దాన్ని స్పాన్సర్ వాళ్ళు ప్రముఖంగా చెప్పడం, అది ఆటోమేటిక్గా యువత మీద తీవ్రమైన దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి. మనం ఎంత చెప్పినా సరే పిల్లలకి ఏంటంటే పెద్దవాళ్ళు చేసే పనులు పిల్లలు చేస్తారు, చెప్పిన మాటలు వినరు వాళ్ళు. ఆ టీవీ మీద ఏంటంటే ఒక సినిమా యాక్టరో లేదంటే ఒక సెలబ్రిటీయో ఆ పాన్ మసాలా నవ్వులుతున్నట్టుగా యాడ్ ఇస్తే కనుక ఓకే మనం కూడా నవ్వలొచ్చు, దీనివల్ల మనకు కూడా హ్యాపీనెస్ వస్తుంది, తప్పే ఉంది అనే ఒక భావం ఏర్పడుతుంది. దీన్ని సైకాలజీలో ఏమంటామంటే గేట్వే డ్రగ్స్ అంటారు వీటిని. ఫస్ట్ ఎవరైనా సరే డ్రగ్ ఎడిక్ట్ అయినవాడు ఎవడు ఒకేసారి డ్రగ్ ఎడిక్ట్ అవ్వడు. ఫస్ట్ స్మోకింగ్తో మొదలు పెడతాడు, ఆ తర్వాత నెమ్మదిగా ఆల్కహాల్ తోటి దాన్ని అడ్వాన్స్ అవుతాడు. తర్వాత ఇంకా హార్డ్ కోర్ డ్రగ్స్ లైక్ కొకైన్ కానీ, గంజాయి కానీ, హెరాయిన్ కానీ, మల్టీ డ్రగ్స్ అంటారు దాన్ని, ఇలాంటి వాటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆదిలోనే దీన్ని తురించివేయాలి. తురించివేయడం వల్ల మనం డ్రగ్ అడిక్షన్ తగ్గించగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకి మా హాస్పిటల్లో చూస్తే కనుక ఎక్కువ మంది అంటే 50% పైగా ఈ ఆల్కహాల్కి, స్మోకింగ్కి బానిసైన వాళ్ళే ఉంటారు ఇన్పేషెంట్స్ కింద. పూర్వం నేను 30 ఏళ్ళ క్రితం హాస్పిటల్ పెట్టినప్పుడు ఎక్కువ మంది మానసికంగా డిస్టర్బ్ అయ్యే పేషెంట్లు వచ్చేవారు, మానసిక వ్యాధులతోటి మతి స్థిమితం లేని వాళ్ళు ఎక్కువ వచ్చేవారు. కానీ ఇప్పుడైతే కనుక వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఎక్కువగా ఎడిక్షన్స్కి లోనైన వాళ్ళు మటుకు ఎక్కువ మంది అడ్మిట్ అవుతున్నారు. దీన్ని బట్టి ఏంటంటే ఎడిక్షన్స్ని మనం గమనించుకుని ఎప్పటికప్పుడు దాన్ని తగ్గించకపోతే కనుక ప్రజల ఆరోగ్యం అన్ని రకాలుగా, శారీరక ఆరోగ్యం కాకుండా మానసిక ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడు మానసిక ఆరోగ్యంలో వచ్చిన ఇబ్బంది ఏంటంటే జనరల్గా మామూలుగా ఈ ఎడిక్షన్స్ లేని వాళ్ళకైతే ట్రీట్మెంట్ చేయడం చాలా తేలిక. కానీ ఈ స్మోకింగ్ ఎడిక్షన్ వల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చే మందులు పనిచేయవు, అవి వెంటనే యూరిన్లోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అందువలన మనం ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి మందులు కొంటే దాంట్లో ఒక 30% పనిచేస్తాయి. అందువల్ల ఏంటంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని చెప్పి ఈ స్మోకింగ్ వలన లోపల నికోటిన్ ఎక్కువ స్థాయిలో ఉంటే కనుక మందులన్నీ కూడా ఏమీ పనిచేయకుండా పోతాయి. సో ఇందువల్ల ఏంటంటే ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు శ్రీ విజ్ఞాన సమితి ఇలాంటి సంస్థల ద్వారా అవేర్నెస్ పెంచుకుని మనం ప్రభుత్వాలకి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మన లోకల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా ప్రభుత్వానికి మనం విన్నవించుకుని ఈ యాడ్స్ని, ముఖ్యంగా ఈ స్మోక్లెస్ టొబాకో ఉంది కదా, ఈ కైనీ అంటాం మనం, ముఖ్యంగా దాన్ని వెంటనే బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన సౌత్ ఇండియా కూడా ఇది బాగా పాకిపోయింది. ఇప్పుడు పూర్వం నార్త్ ఇండియాలోనే ఉండేది కైనీ యూజ్. ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా ప్రతి వాళ్ళు, కార్మికులందరూ కూడా ఇంచుమించుగా కైనీకి అలవాటు పడుతున్నారు. పైకి స్మోక్ చేయకపోవచ్చు కానీ కైనీ యూజ్ మటుకు ఎక్కువైపోయింది. దీనికి ఏంటంటే ప్రభుత్వానికి మనం ఈ యొక్క సజెషన్స్ ఏదైతే ఉందో వారి దగ్గర తీసుకెళ్ళి ప్రజాప్రతినిధుల ద్వారా శాసనాలు చేయించి వీటిని యాడ్స్ అన్ని ప్రివెంట్ చేయించి ఈ కంపెనీస్ కూడా దాని యొక్క టారిఫ్లు అవి, పన్నులు అవి పెంచేసి మనం కనుక దాని ఉత్పత్తిని, దాని వినియోగాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది. కాకపోతే మనం ఇంతలా మాట్లాడుతున్నాం కానీ నిజంగా పొగాకు తయారు చేసే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈ పర్టికులర్ డేని వాళ్ళు వ్యతిరేకంగా ప్రకటిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం తగ్గిపోద్ది, వాళ్ళకి పొగాకు కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి ఆదాయం తగ్గిపోద్ది వాళ్ళకి. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఒప్పుకోరు దీనికి. అందువల్ల మనం ఏంటంటే అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలి, తీసుకోకూడదు మనం అని చెప్పి. అంతేగాని మనం ప్రభుత్వాలని మార్చలేము, మనం కంపెనీలని మార్చలేము. మనం ప్రజల అవగాహన పెంచుకుంటే కనుక వాళ్ళే మానేయగలుగుతారు. పొగాకు ఉత్పత్తుల వాడకం అనేది ముఖ్యంగా బాగా ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే అలవాటు అవుతుంది. ఒక 14-15 ఏళ్ల వయసు నుంచే సిగరెట్, గంజాయి ఇలాంటివన్నీ కూడా పిల్లలు అలవాటు పడుతున్నారు. దీనికి అనేక రకాల కారణాలు అనేవి ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ పొగాకు ఉత్పత్తుల విషయానికి వస్తే ఇప్పుడు మనం టీవీ చూస్తున్నట్టయితే అందులో రకరకాల యాడ్స్ వస్తున్నాయి. పాన్ మసాలా అని, పాన్ బహార్ అని, వీళ్ళు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా అవి తింటూ యాడ్స్ అవి చేస్తున్నారు. సో సాధారణంగా ఈ యూత్ ఏంటంటే వీళ్ళు మా ఫేవరెట్ హీరో ఇవన్నీ వాడుతున్నాడు, సో మేము వాడితే తప్పేంటని చెప్పి
ఇవి స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే ఇందులో పొగాకు ఉండదు అని అంటారు. కానీ ఇవన్నీ కూడా ఇంచుమించుగా చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. సో వీళ్ళు దీంట్లో మొదలుపెట్టి ఈ పొగాకు ఉత్పత్తుల వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది. చిన్న వయసులోనే ఇవి వాడడం వల్ల ఏంటంటే వీళ్ళ ఆరోగ్యం అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు పొగాకు మన బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా కూడా దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. రకరకాల క్యాన్సర్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతు క్యాన్సర్, నోటి క్యాన్సర్, బీపీ, షుగరు, పక్షవాతం, గుండెపోటు ఇలా అనేక రకాల సమస్యలు అనేవి పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల వస్తుంది. ఇంట్లో పిల్లల్ని ముఖ్యంగా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. వాళ్ళు ఎక్కడ ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళకి ఎటువంటి అలవాట్లు ఉన్నాయి, ఫ్రెండ్స్ గ్రూప్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కొద్దిగా జాగ్రత్తగా గమనించుకుంటే పిల్లల్ని ముఖ్యంగా వీటి బారిన పడకుండా పడేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఒక అవగాహన దినోత్సవంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన డాక్టర్ జీవి రమణరావు గారు, సుభాష్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ముందుండి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం ఇక్కడ జరగడం మన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో. ఎందుకంటే ఈ చుట్ట, బీడీ, సిగరెట్టు, పొగాకు వల్ల గంజాయి, గొంతు క్యాన్సరు, అదేవిధంగా కాలేయం దెబ్బతినడం, ఊపిరితిత్తులు దెబ్బతినడం తీసుకున్నప్పుడు చాలా సరదాగా అనిపించవచ్చు. కానీ తదనంతరం ఆర్థికంగా ఇబ్బందులు, అదేవిధంగా కుటుంబాల వ్యవస్థలు నాశనం అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇది పాటించాలని చెప్పి తెలియజేసుకుంటూ, మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. భగవంతుడు మంచి జన్మను మనకి ఇచ్చాడు. మన మానవ జన్మ మళ్ళీ రాదు నిజం చెప్పాలంటే. అటువంటి మానవ జన్మ మనం ఏం చేస్తున్నామంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటాం. దాంట్లో భాగంగా ఈ సిగరెట్టు, చుట్ట, బీడీ ఇలాంటివన్నీ కూడా చాలా అనర్థాలు. ఇవి తెచ్చిపెట్టుకునే వ్యవహారం తప్ప వేరే కాదు. ఒక క్షణిక ఉద్దేశం మీద కాస్త సుఖంగా ఉంటుంది తప్ప తర్వాత ప్రాణాంతకం అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. ఇవాళ ప్రపంచ ధూమపాన వ్యతిరేకం, పొగాకు వ్యతిరేక దినోత్సవం అని చెప్పేసి చెప్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభుత్వం కూడా గంజాయి, ఈ డ్రగ్స్ మీద కూడా ఈ ప్రచారం చేస్తోంది. మరి భీమవరంలో శాంతి నర్సింగ్ హోమ్ ద్వారా అనేక మందికి రుగ్మతల నుంచి బాగు చేసిన డాక్టర్ జీవి రమణారావు గారు మంచి డాక్టర్ అయినా ఆయన వల్ల ఇక్కడ అనేక మంది మద్యపానం కానీ, గంజాయి కానీ మానేసేసి సిగరెట్లు కూడా మానేసిన సంఘటనలు ఇక్కడ ఉన్నాయి. అందరం కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండి మన ఆరోగ్యం కాపాడుకుని సమాజాన్ని కూడా మనం కాపాడాలని ఈ విధంగా చర్యకుంటూ భీమవరం మండలంలోని డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయం నందు విద్యార్థులకు స్వర్ణాంధ్ర 2047 అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే పుస్తక పఠనం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానవతా సంస్థ కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్ మాట్లాడుతూ వేసవి విజ్ఞాన తరగతులు విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తున్నాయని, ఈ తరగతులకు తల్లిదండ్రులు పిల్లలను శ్రద్ధగా పంపిస్తున్నారని, ముఖ్యంగా సెల్ ఫోన్, టీవీలకు వీలైనంత వరకు దూరంగా ఉంచాలని అన్నారు. ఈ రోజు స్వర్ణాంధ్ర 2047 అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించామని గ్రంథాలయ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ప్రోగ్రాం కన్వీనర్ అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సందర్భంగా 40 రోజుల పాటు నిర్వహించిన విజ్ఞాన తరగతిలో వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు జూన్ 6వ తేదీన బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. అనంతరం బాలబాలికలకు స్నాక్స్ పంపిణీ చేశారు. వేసవి సందర్భంగా బాలబాలికల పిల్లలు ఇంటికాడ సమయాన్ని వృధా చేయకుండా ఉండటం కోసం వాళ్ళ ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీయడానికి, ముఖ్యంగా పుస్తక పఠనం చేయడానికి భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మేము విజ్ఞప్తి చేసింది ఏంటంటే పిల్లలను పంపించండి. భీమవరం 1 టౌన్లో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ వేసవి విజ్ఞాన తరగతులు జూన్ 6వ తేదీతో ముగుస్తున్నాయి. మరి రోజు కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు 50-60 మంది పిల్లలు ప్రతిరోజు కూడా వచ్చి ఇక్కడ పుస్తక పఠనం, వాళ్ళకి కావాల్సినటువంటి విజ్ఞానం పెంపొందించినటువంటి బుక్స్ చదవడం, వాళ్ళకి ఆటోమేటిక్గా డ్యాన్స్ క్లాసు, నీతి కథలు బోధించడం, శ్లోకాలు నేర్పించడం, వివిధ సంస్థలు బ్యాంకింగ్, ఇటువంటి పోలీసు, ఇటువంటి ట్రాఫిక్ వ్యవస్థల మీద వాళ్ళకి బోధించడం, ఆ ఆఫీసర్లు వచ్చి దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు, దాని అధికారులు వచ్చి వాళ్ళకి దీని మీద క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మానవతా సంస్థ భీమవరం శాఖ వారికి ప్రతిరోజు కూడా స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. జూన్ 6వ తేదీతో ఈ క్లాసులు ముగుస్తున్నాయి. మరి ఆ రోజు అధికారుల చేత వీరికి ప్రశంసా పత్రాలు, అలాగే బహుమతులు అనేది అందించడం జరుగుతుంది. ముఖ్యంగా వీరికి బహుమతులు ఎస్కే స్టేషనరీ అధినేత సురేష్ జైన్ గారు బహుమతులు అందిస్తున్నారు. మరి కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, అలాగే స్వచ్ఛంద సంస్థలు వచ్చి వీళ్ళ పిల్లల ఇన్ని రోజులు కూడా జరిగినటువంటి ఈ క్లాసుల్లో జరిగినటువంటి విద్యార్థులకు ఆదరణ ప్రతి ఒక్కరికి కూడా ప్రశంసా పత్రం అందించడం జరుగుతుంది. వైఎస్ఆర్ మెమోరియల్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయం భీమవరం నందు
సమ్మర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 28 నుంచి జూన్ 6వ తారీఖు వరకు జరుగుతుంది. అదేవిధంగా మనకి పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం స్వర్ణాంధ్ర 2047 మీద వ్యాసరచన పోటీలు, తర్వాత డ్రాయింగ్, క్విజ్ పోటీలు నిర్వహించమని ఆదేశాలు వచ్చినాయి. ఆదేశాల ప్రకారం స్వర్ణాంధ్ర 2047 మీద వ్యాసరచన పోటీ పెట్టడం అనేది జరిగింది. సోమవారం రోజున డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తాం, బుధవారం క్విజ్ పోటీలు పెడతాం. ఈ విధంగా గెలుపొందిన ప్రతి విద్యార్థికి 6వ తారీఖున బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. పెద్దల చేత మీకు బహుమతి. ఈ సెలవు దినాల్లో పిల్లలు అలా అల్లచిల్లగా తిరగకుండా ఈ స్పెషల్ క్లాస్ పెట్టడం చాలా మొదలవహం. దాని సందర్భంగా బృందాయం వారికి నా కృతజ్ఞతలు. పిల్లలు ఫ్యూచర్లో కూడా ఇలాగే సెల్ ఫోన్ వాడకుండా శ్రద్ధగా చదువుకుంటూ ఇంట్లో రావాలి. భీమవరం వీరమ్మ పార్క్ సెంటర్లోని శ్రీ పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పుట్టినరోజు పెళ్లి రోజు వేడుకల సందర్భంగా భీమవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు కుటుంబ సభ్యులు 200 మంది పేదలకు దుప్పట్లు, అన్నదానం నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందంటూ 200 మొక్కలను ఉచితంగా అందజేశారు. ఇటువంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని జనసేన నాయకులు, వీర మహిళలు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాస జాతర మహోత్సవాల్లో భాగంగా 4 రోజుల పాటు అమ్మవారు నగరంలో తిరుగు కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా శనివారం బ్యాంక్ కాలనీలో ఎమ్మెల్యే అంజిబాబు, సత్యవాణి దంపతులు, వారి కుటుంబ సభ్యులు అమ్మవారి గరగలకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతలిచ్చారు. జూన్ 19వ తేదీన అమ్మవారి నగరోత్సవం, సాయంత్రం జాతర మహోత్సవం జరుగుతుందని దేవస్థానం అధికారులు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు వివాహ వార్షికోత్సవ వేడుకలు. వన్ టౌన్ సీఐ నాగరాజు సౌజన్యంతో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి సత్యనారాయణ దంపతులను ఏపీ ఐఏసీ చైర్మన్ మంతెన రామరాజును మర్యాదపూర్వకంగా కలిసిన ఆప్కాప్ చైర్మన్ గన్ని. వీరవాసనం మండలం అండలూరులో గ్రామ దేవతలు, నౌడూరులో శివాలయం ప్రతిష్ఠా మహోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే రామాంజనేయులు. ఆక్విడిలో రిలయన్స్ స్మార్ట్ బజార్ ను ప్రారంభించిన ఏపీఐసీ చైర్మన్ రామరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.